తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల మీద వేల మంది భద్రతా బలగాలు మకాం వేశాయి. గత వారం రోజులుగా కర్రెగుట్టలను చెల్లెడపడుతున్న బలగాలు ఇవాళ కర్రెగుట్టల శిఖర భాగానికి చేరుకున్నాయి. సుమారు 1000 నుంచి 2000 మంది జవాన్లు అక్కడ తాత్కాలిక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని మకాం వేశారు. స్పెషల్ ఆపరేషన్లో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ల సాయంతో భద్రతా బలగాలు పైకి చేరుకుని అక్కడ నుంచి డేగ కళ్ళతో సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఎత్తైన ప్రదేశం నుంచి మావోయిస్టుల కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో మావోయిస్టుల కదలికల మీద నిఘా పెట్టారు. కాగా కర్రెగుట్టల దిగువ భాగం నుంచి కూడా భద్రతా బలగాలు మావోయిస్టులను వేటాడుతున్నాయి. కిందకు వస్తే దిగువన ఉన్న బలగాలు వేటాడతాయి. పైకి వెళ్తే బేస్ క్యాంప్ రూపంలో మావోయిస్టులకు ప్రమాదం పొంచి ఉంది. దాంతో మావోయిస్టులు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, కర్రెగుట్టల మీద భద్రతా బలగాలు మకాం వేశాయి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆపరేషన్ ఖగార్ పేరుతో కర్రెగుట్టల్లో కొనసాగుతున్నటువంటి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ములుగు జిల్లా వెంకటాపురం, అట్లాగే బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఊసూర్ బ్లాక్ పరిధిలో విస్తరించినటువంటి కర్రెగుట్టల్లో ఆపరేషన్ ఖగార్ ఇంకా కొనసాగుతున్నది. గత వారం 10 రోజులుగా ఈ ప్రాంతంలో మకాం వేసినటువంటి భద్రతా బలగాలు అన్ని వైపుల నుంచి మావోయిస్టులను చుట్టుపుట్టి దాడిని కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కింద కర్రెగుట్టల దిగువ భాగాన వేల మంది జవాన్లను మోహరించి కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు. మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి ఐఈడీలను, మందు పాత్రలను వెనక్కి తీస్తూ పైకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఈ ఆపరేషన్ కొనసాగిస్తూనే గత వారం రోజుల్లోగా 2 ప్రత్యేక హెలికాప్టర్లను ఉపయోగించి శిఖరాగ్రానికి చేరుకొని అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి బేస్ క్యాంప్, తాత్కాలికమైనటువంటి బేస్ క్యాంప్ ను కూడా ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి మొత్తం ఆపరేషన్ ని పర్యవేక్షణ చేస్తున్నారు. శిఖరం నుంచి కిందికి వచ్చేటువంటి దారులన్నిటిని కూడా డేగ కళ్ళతో నిఘా పర్యవేక్షణ చేపట్టారు. 2 వైపుల నుంచి మావోయిస్టులను దిగ్బంధించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి. ఇంకొక పక్క శాంతి చర్చల పేరుతో ఇవాళ కొద్దిసేపటి క్రితం కూడా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మరొక లేఖ వచ్చింది. నిన్నొక లేఖ ఇదే అభయ్ పేరుతో వచ్చింది, ఇవాళ ఒక లేఖ కూడా అభయ్ పేరుతో వచ్చింది. అయితే ఇప్పుడు బొకారోలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ను ఖండిస్తూ అక్కడ ఉన్నటువంటి విప్లవ ఉద్యమ నాయకులు, కేంద్ర కమిటీ సభ్యులను మొత్తం 8 మందిని హతమార్చడాన్ని జార్ఖండ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ను ప్రస్తావన చేస్తూ తమ ముఖ్యమైనటువంటి నాయకత్వాన్ని కోల్పోయామని చెప్తూనే మళ్ళీ ఒక శాంతి చర్చల ప్రతిపాదనను అభయ్ తీసుకొచ్చారు. అభయ్ ఆ లేఖలో స్పష్టంగా ఏం చెప్తారంటే, కేంద్ర ప్రభుత్వం శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తే గనక మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ ఒక ప్రకటన జారీ చేశారు. నిన్న కూడా ఇంచుమించు ఇలాంటి ప్రకటన జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా దాడులు చేస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ 2వ లేఖ, మొత్తంగా ఇది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఇది 4వ లేఖ. 2 లేఖలు ఏరియా కమిటీలు అట్లాగే సబ్ జోనల్ కమిటీల నుంచి వచ్చినటువంటి లేఖ 2 అయితే, కేంద్ర కమిటీ నుంచి వచ్చినటువంటి 2వ లేఖ ఇది. అంటే మొత్తం 4 లేఖలు శాంతి చర్చల పేరుతో వచ్చినటువంటి లేఖలు. ఒక పక్క ఆపరేషన్ కర్రెగుట్టలు కొనసాగుతుంది, భద్రతా బలగాలు కర్రెగుట్టలకు చొచ్చుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తుండగానే కేసీఆర్ లాంటి టాలెస్ట్ లీడర్ ఇచ్చినటువంటి ఆ ఖగార్ను ఆపాలనేటువంటి పిలుపు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా మిగతా నాయకులందరినీ కూడా కదిలిస్తా ఉంది. ఎమ్మెల్సీ కవిత, అట్లాగే బివి రాఘవ్ లాంటి సిపిఎం సీనియర్ నాయకులు, ఇంకా అనేక మంది ముందుకొచ్చి ఆపరేషన్ ఖగార్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓ పక్క ఎన్కౌంటర్లు తర్వాత కూంబింగ్ ఆపరేషన్లు, సెర్చ్ ఆపరేషన్లు కొనసాగిస్తున్న సందర్భంలో కూడా మళ్ళీ శాంతి చర్చలు అంటూ మేధావులు అట్లాగే రాజకీయ ప్రముఖులంతా కూడా మాట్లాడడంతో కేంద్రం మీద ఒకంత ఒత్తిడి పెరుగుతా ఉంది. ఈ ఆపరేషన్ ని ముందుకు తీసుకెళ్లాలా, వెనక్కి ఆపేయాలనే దాని మీద మల్లగులాలు పడుతున్నట్టు కనబడుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు దేశంలో చాలా మంది కూడా ఆపరేషన్ ఖగార్ ను వెంటనే ఆపివేయాలి అని చెప్పి వ్యతిరేకిస్తున్నారు. మరి కేంద్రం తరపు నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? ఆపరేషన్ ఖగార్ ను ఆపే ఆలోచనలు ఏమైనా ఉందా? గత 15 నెలలుగా కేంద్రం ఏకపక్షంగా పోతుంది, తమను హతమారుస్తుంది, అంతమొందిస్తుందని మావోయిస్టులు అనేక సందర్భాల్లో ఆరోపిస్తూ లేఖలు విడుదల చేస్తూ వచ్చారు. అయితే వారి ఆరోపణ వారి ఆవేదన అరణ్య రోదన లాగానే పోయింది తప్ప ఎవరు స్పందించినటువంటి పాపన పోలేదు. ఎప్పుడైతే కేసీఆర్ నిన్న జరిగినటువంటి రజతోత్సవ సభ వేదికగా లక్షల మంది జనం చప్పట్ల మధ్య మీరు దీనికి ఆమోదం తెలిపితే తీర్మానంగా భావించి కేంద్రానికి లేఖ రాస్తాను, మావోయిస్టులను ఏరివేత ఏకపక్షంగా చంపేసేటువంటి అంశం కరెక్ట్ కాదు అనేటువంటి లైన్ ఏదైతే తీసుకున్నారో ఇప్పుడు దేశం మొత్తం కూడా అదే లైన్ లో తమ గొంతు వినిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా అందరూ భయపడినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ కేంద్రానికి వ్యతిరేకంగా, ఎక్కడ మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అనేటువంటి ముద్ర వేస్తారనేటువంటి అనుమానాలు అనేక ఉన్నాయి. ఎక్కడైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా లేదంటే శాంతి ర్యాలీ చేసినా కానీ వాళ్ళను
ఒక దేశద్రోహుల్లాగా చూస్తున్నటువంటి పరిస్థితులు నిన్న మొన్న దాకా కంటిన్యూ అయినాయి. కానీ ఎప్పుడైతే కేసీఆర్ లాంటి నాయకుడు ఈ కగారును ఆపేయాలంటూ నిలదీసి గట్టిగా ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారో మిగతా వామపక్ష వాదులకు ప్రజాస్వామిక వాదులకు కూడా ఒక బలం చేకూరినట్టయింది. ఇప్పుడు బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, శాంతి ర్యాలీలు చేస్తా ఉన్నారు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేస్తున్నారు, మావోయిస్టులను ఏకపక్షంగా చంపొద్దు ఆపండి అంటూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. నిన్న కూడా ముఖ్యమంత్రి కూడా కలిసి వినతి పత్రం ఇచ్చి శాంతి చర్చలకు కేంద్రం మొగ్గు చూపేలాగా చొరవ చూపండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా లేఖించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఒక పెద్ద లీడర్ బయటకు వచ్చి ఈ మావోయిస్టులను చంపొద్దు, అణచివేయొద్దు, ఏకపక్షంగా చంపేసుకుంటూ పోతే సైన్యం చేతిలో ఉందని అనేటి మాట కేసీఆర్ ఎప్పుడన్నారో ఇప్పుడు అందరూ లైన్ తీసుకుంటున్నారు. మావోయిస్టులను చంపడం కాదు, చర్చించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలి కేంద్రం అంటున్నారు. కేంద్రం మీద మాత్రం ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. అనేక మంది రాజకీయ ప్రముఖులు అట్లాగే ప్రజా సంఘాల నాయకులు, విప్లవ సంఘాల నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు, గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి ఇప్పుడు లొంగిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఏకపక్ష కాల్పులు మంచిది కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది అనేటువంటి లైన్ తీసుకోవడం బట్టి చూస్తే కనుక కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతున్నట్టు కనపడుతోంది. కేంద్రం వెనక్కి తగ్గుతుందా లేదనే చూడాలి. మరోపక్క కర్రెగుట్టంలో కూడా గత వారం రోజులుగా భద్రతా బలగాలు సాధించినటువంటి ప్రగతి కూడా పెద్దగా ఏం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే పోతున్నారు, ఏరియల్ వ్యూ ద్వారా చేస్తున్నారు, అట్లాగే డ్రోన్ మ్యాపింగ్ చేస్తున్నారు, తీసుకొస్తున్నారు తప్ప ఇప్పటి వరకు వేటాడింది కానీ వెంటాడింది కానీ లేదు. దాదాపు 100 పైన వీళ్ళంతా కూడా వడదెబ్బకు గురైనటువంటి సందర్భాలని మొత్తం ఒక ఒత్తిడి అయితే పెరుగుతుంది కేంద్రం మీద, రాష్ట్రం మీద. చూడాలి ఈ చర్చ క్రియ ఏ మూలపు తీసుకోబోతుందో. రైట్, థ్యాంక్ యూ సంబా. ఇక వారం రోజులుగా కర్రెగుట్టలను బలగాలైతే చెల్లడి పడుతున్నాయి. ప్రత్యేక హెలికాప్టర్ల సాయంతో కర్రెగుట్టల శిఖర భాగానికైతే బలగాలు చేరుకున్నాయి. ఎత్తైన ప్రదేశం నుంచి మావోయిస్టుల కదలికలపై మానిటరింగ్ చేస్తున్నారు. అలా మొత్తం కర్రెగుట్టల శిఖర భాగాన సుమారు 1000 నుంచి 2000 మంది జవాన్లు అయితే ఉన్నారు. మరోవైపు ఆపరేషన్ కగార్ కి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని కేంద్రానికి కూడా లేఖ రాస్తామని చెప్పారు. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆరే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి.